ఈ పరిశుద్ధ శుక్రవారంలో ఆయన మన మహిమపరచడానికి కనపరచడానికి ఈ సమయంలో స్థలమును కూడా మనల్ని కూడా దేవుడు సిద్ధపరచుకున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నారు. వాక్య దర్శన వీక్షకులకు కూడి వచ్చిన మీ అందరూ కూడా క్రీస్తునామములో ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నారు. సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, దయ్యములు దేవుని వెరుగును, నీవు ఎరుగుదువా అనొక ప్రశ్న. దయ్యములు దేవుని ఎరిగినట. దేవుని పిల్లలైన వారు దేవుని ఎరిగి జీవిస్తున్నారా, ఎరగనట్టుగా జీవిస్తున్నారన్న విషయాన్ని దేవుడు మన ముందు విశుద్ధపరుస్తున్నాడు. ఎందుకంటే దేవుణ్ణి ఎరిగిన వారు దేవుని చిత్తమును జరిగిస్తారు. దేవుణ్ణి ఎరిగిన వారు దేవుని నామాన్ని మహిమపరుస్తారు, దేవునికి లోబడతారు, దేవునికి ఆరాధన చేస్తారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. మనుషుల ఇచ్చలను, మనుషుల ఆలోచనలు నెరవేర్చగా దేవుని చిత్తం మాత్రమే నెరవేరుస్తారు. ఏమండి, దయ్యములు దేవుని ఎరుగుని కనుక దయ్యములు లోబడుతున్నాయి. దేవునికి లోబడుతున్నాయి లేదా? మాట్లాడాలి మీరు. ఏమ్మా, లోబడుతున్నాయా? లోబడుతున్నాయి లేదా? లోబడుతున్నాయి. ఆకాశము దేవుని ఎరుగుని కనుక, దేవుని చేత సృజింపబడింది కనుక ఆకాశం కూడా దేవునికి లోబడి దేవుని చిత్తాన్ని జరిగిస్తుంది అని చెప్పినట్లుగా, భూమి కూడా దేవునికి లోబడి మనందరం ఉండడానికి ఒక నివాస స్థలంగా ఏర్పడి తన కూడా దేవుని ఆలోచన నెరవేరుస్తుంది. ఏమండి, అందుకనే వాక్యం ఏమంటుంది కీర్తన గ్రంథంలో, ఆకాశంలో దేవుని మహిమను వివరిస్తున్నవి, భూమియు దానిలో ఉన్నంత సంపూర్ణత అంతా కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తుంది అని వాక్యం చదివిస్తుంది. అయితే మహిమపరచమైన వ్యక్తి ఎవరంటే మనిషే. అదే దేవుని ఆలోచన ప్రకారంగా జీవించుకునగా తన సొంత ఆలోచనతో ముందుకెళ్ళేది ఎవరంటే మనిషి. ఆకాశంలో దేవుని మహిమను ఎలా వివరిస్తున్నాయంటే, సూర్యచంద్ర నక్షత్రాలు కూడా, సూర్యుడా నువ్వు పగలొచ్చి ఏలుబడి చేయాలి, మంచి వాతావరణాన్ని ఇవ్వాలి, చంద్రుడా నువ్వు రాత్రికాలం వచ్చి మంచి చల్లని వాతావరణాన్ని వీళ్ళకి, నా బిడ్డలైన వారందరికీ కూడా భూనివాసులకు ఇవ్వాలని దేవుడు చెప్పినప్పుడు, వాటి చుట్టూ ఉన్నటువంటి నక్షత్రాలు కూడా, అశ్వని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర అనేటువంటి నక్షత్రాలు 27 నక్షత్రాలు కూడా వాటి చుట్టూ వాటి కొలమాన ప్రకారంగా ఆ సూర్యునికి చంద్రునికి లోబడి దేవునికి లోబడి వాటి పరిమాణాన్ని అవి తెలియజేస్తున్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధానంలో మన సముద్రంలో కూడా దేవునికి లోబడుతున్నాయి, నదులు చప్పట్లు కొడుతున్నాయి, పర్వతములు, ఉన్నత పర్వతములు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాయి. ఎందుకంటే పర్వతములంట ఆయన మాటకి మైను వలె కరిగిపోయే పరిస్థితి కూడా వాటికి ఉంది. కాబట్టి మనం ఏపాటి వారము, మనం ఎంతటి వారము? ఎవరిని దేవుణ్ణి ఇప్పుడు ఏం జరుగుతుందంటే, క్రైస్తవ ప్రపంచంలో దేవుణ్ణి ఎరిగి కూడా ఎరగనట్టుగా జీవించేవారు కూడా, అంటే దేవుణ్ణి ఎరిగి దేవుని ఎరగినట్టుగా జీవించడం అంటే అర్థం ఏంటంటే, దేవుని సన్నిధికి వెళ్ళాలి దినము. మనం శుక్రవారం కదా ఈరోజు, దేవుని సన్నిధికి వెళ్ళి కృతజ్ఞతలు చెల్లించారు. కానీ చాలామంది ఈరోజు దేవుని సన్నిధికి రావట్లేదు. కారణం ఏంటి? కారణం ఏంటి చెప్పండి? దేవుణ్ణి ఎరిగి కూడా ఆ విషయాన్ని మనసులో పెట్టక, ఏమండి, దేవుణ్ణి ఎరిగిన వారు ఏంటి కూడా ఎరగని వారి వలె అనుజనులు ఏం చేస్తారు? ఈ దినాన అమ్మ ఏం చేస్తారు? అనుజనులు వారి పనులు చేసుకుంటారు. మనమైతే మన దేవుని ఎట్లా కృతజ్ఞతృప్తి చెల్లించాలి. కారణం ఏంటంటే, పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని తన కృప చేత పిలుచుకుని, ఏర్పరచుకుని, తన సన్నిధానాన్ని రప్పించి, మనకున్న బలహీనతలను, అనారోగ్యాల్ని, ఆర్థిక సమస్యలని, కష్ట నష్టాలను కూడా తీర్చి, ఒక నమ్మకత్వాన్ని కలిగించి, ఆయన బిడ్డగా అంగీకరించే మనసును నీకిచ్చి, ఆయన నామంలో దాసుని చేత వాక్యము బోధించి
వారు మారు మనసు అనుభవానికి వచ్చిన తర్వాత ఆయన నామంలో బాప్తిసం ఇచ్చి కానీ ఇన్ని కార్యములు చేసిన దేవుని దగ్గర రాకుండా ఈ దినము మనుషుల ఎదుగు మనుషుల కార్యముల ఎదుగు లేకపోతే మన సొంత ఆలోచనలు నెరవేర్చుకోవడానికి మనం పరుగులెడుతున్నామంటే మనం దేవుణ్ణి ఎరిగి ఉన్న వారమా ఎరగలేని వారమా? ఎరిగి ఉన్న వారమే కానీ ఎరగలేని వారి వల్ల జీవించే వారమై ఉన్నాం. ఆమేన్. ఎరిగి ఉన్న వారమే కానీ ఎరగలేని వారిగా జీవించడానికి ఇష్టపడుతున్నాం మనం. అంటే ఏం చేస్తున్నాం మనం? వేషధారణ భక్తి చేస్తున్నాం. పైకి భక్తిగానే కనిపించినట్లుగా జీవిస్తూ క్రైస్తవులను చెప్పుకుంటూ అనేకుల మధ్య దేవుని నామం గురించి ప్రకటన చేస్తూ మనమే దేవుని మాటకు లోబడిగా దేవుని చిత్తాన్ని జరిగించిన వారమై ఉన్నామని దేవుని వాక్యం తేటగా మనకు తెలియజేస్తుంది. ఆమేన్. ఏమండి? ఎద్దు తన కామందుని ఎరిగినట్ట. ఎద్దు తన కామందుని ఎరిగినట్టండి. కాబట్టి అతను వస్తున్నటువంటి సమయంలో దూరం నుంచి చూసి అతను చూసి అరుస్తుంది, తల ఊపుతుంది, ఇలాగని. ఏమండి? ఇటు అటు తిరుగుతుంది నన్ను విప్పమని. అవునగా చెప్పండి. కాబట్టి ఎద్దు తన కామందుని ఎరుగుతుంది. గాడిద ఏం చేసుకుంటుందంట? తన సొంత దొడ్డిని తెలుసుకుంటుందట. ఇక చూడండి, ఎవరైనా మూర్ఖంగా జీవించిన వారి విషయంలో, ఏమండి, మొరటగా ప్రవర్తిస్తున్న వారి విషయంలో వాడు పశువు అంటే వాడికి ఏం తెలియదు, పశువులా ప్రవర్తిస్తాడంటాడు. అవునా? అయినా తన యజమాని గుర్తించే మనసు ఉంది దానికి. మనుష్యుడు కూడా యజమాని గుర్తించే మనసు లేకపోతే, దేవుని గుర్తించే మనసు లేకపోతే ఇతను ఎవరితో సమానం? విశ్వాస అయినప్పుడు కూడా ఇలా మాట్లాడుతున్నారని వేరేగా అనుకోకండి. ఏమండి? కాబట్టి ఎంచేత ఈ మాట మనకు వర్తిస్తుంది. మనం దేవుని ఎరుగు కూడా ఆయన ఎద్దుకు వచ్చి ఆయన నామాన్ని మహింపరచలేనటువంటి పరిస్థితులు కలిగి ఉన్నాం కనుక ఈ మాట మనకు కూడా వర్తిస్తుంది. ఆమేన్. గాడిద గురించి మాట్లాడుకుందాం. గాడిదకి లోకంలోనే విలువ ఉంటుందా? విలువ ఉంటుంది చెప్పండి? విలువ ఉండదండి. నిజంగా గాడిద కష్టపడినట్టు ఏ జీవి కష్టపడదండి. అంత బరువు మోస్తుంది, భారాన్ని మోస్తుంది, శ్రమను సహిస్తుంది. యజమానికి తన వంతు సహాయం అందించి కష్టపడి ఒక ఆదాయం చేకూరుస్తుంది. ఏమండి? ఎంత భారాన్నైనా మోస్తుంది. యజమానుడు సారి దాని మీద బరువు మోపితే ఏ విధము చేతనను గమ్యానికి చేర్చి యజమాని సంతోషపరుస్తాడు తన కష్టం అనిపిస్తున్నప్పుడు కూడా. ఆమేన్. ఏమండి? కాబట్టి గాడిద ఈ లోకంలో విలువ లేకపోయినప్పుడు కూడా తన సొంత తొట్టిని తొడుచుకుని అందులోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుందట. ఆమేన్. తన ఇష్టానికి తను జీవించడం, ఎక్కడో వేరే ఉన్నతమైన స్థితి ఉందని అక్కడ పరిగెలెట్టడం, ఇక్కడికంటే సౌఖ్యం ఉందని అక్కడికి వెళ్ళదు. కారణం ఏంటంటే ఈ దొడ్డులో అలవాటు పడింది, ఈ దొడ్డులోనే తన తల్లిదండ్రులు జన్మనిచ్చింది, ఇక్కడే పెరిగింది, ఇక్కడే ఆహారం తినడం మొదలుపెట్టింది, ఇక్కడే నీళ్ళు తాగడం మొదలుపెట్టింది, ఇక్కడే మొదటి అరుపు అమ్మ అని అనడం ప్రారంభించింది. ఎన్నో విషయాలకి నేర్చుకుంది. కాబట్టి ఈ దొడ్డిని ఎంత మాత్రం కూడా మర్చిపోద్దటండి. మనుషులు ఏమంటారు? ఈ సంఘం కాదని ఆ సంఘం కాదని ఈ సంఘం, ఈ సంఘంలో చెప్పిన మాటకి దేవుడు మాట్లాడుతున్న మాటకు లోపాటు, ఎక్కడో బయట సంఘాల్లో చెప్పే మాటకు లోపడుతుంటారు. మంచిదే, లోబడాలి. కానీ సత్య సంబంధమైన సంఘం ఏదో, సత్య సంబంధమైన బోధ ఏదో, ఏది దేవుని వాక్యమో, ఏది కలిపి చెరబడి వాక్యమో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని ఏమంటాడు ప్రభువు? ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా కష్టపడుతురు? రండి రోకలు లేని వారులారా, కొన్ని ఎడ్డకొచ్చి సత్య సంబంధమైన ఆహారంను భుజించింది. అప్పుడు మీ ప్రాణములు తెప్పరిలను, మీ ఎముకలకు సత్తువ, మీ శరీరములు కాల్చు, మీ మనసుకి నెమ్మది కలుగును చెప్తుంది. ఆమేన్. కాబట్టి దేవుణ్ణి కనుగొంటే, దేవుణ్ణి తెలుసుకుంటే, దేవుని ఎరుగుంటే ఏం జరుగుతుంది? మనకి మేలు జరుగుతుంది. ఏంటో మేలంటే నిత్య జీవము. రెండవ మాట నుంచి తప్పించుకుంటా. మూడోది మరణమే లేదు. నాలుగోది ఏంటంటే మరణము మన మీద ప్రభుత్వం చేయదు, అపవాది మనల్ని ఏలుబడి చేయదు. ఆమేన్.
ఇన్ని రకాల మేలు ఉన్నాయి. కాబట్టి ఒక మాట చెప్తున్నాడు చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 8వ అధ్యాయం 35 వచనం చూసుకున్నట్లయితే, నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనను, యెహోవా కటాక్షం వానికి కలుగును. నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనను, యెహోవా కటాక్షం వానికి కలుగును. చూసారా, దేవుని కనుగొని వారు ఎవరిని కనుగొంటారంట అంటే, దేవుణ్ణి తెలుసుకున్నవారు ఎవరిని తెలుసుకుంటారంట, దేవుని ఎరిగిన వారు ఎవరిని ఎరిగి ఉంటారంట, జీవమును కనుగొంటారట. జీవమునగా ఎవరు? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. అదే, నువ్వు మార్గంలోకి వచ్చావు మంచిదే, సత్యాన్ని అనుసరించట్లేదు. సత్యమును అనుసరిస్తే జీవాన్ని పొందుకుంటాం. ఆమె మీరు అనుకోవచ్చు, మేము ఆరాధనకు వచ్చాం కదా, ప్రతి ఆరాధనకు వస్తున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, మరి మీ జీవమును ఎందుకు అనుకోలేదు అనుకోవచ్చు. మీరు ఆరాధనకు వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మంచిదే, సమయానికి రావట్లేదు. అవునగా చెప్పండి. సమయానికి రాలేనప్పుడు అది కరెక్టా? మరి ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఎలా రావాలి? సమయానికి రావాలి. అది ఎవరు పెట్టారు సమయము? దేవుడు నిర్ణయించాడు. ఎవరిని నిర్ణయించారు? మిమ్మల్ని అడిగే నిర్ణయించాడు ఆయన, దైవజనం ద్వారాగా. అవును కదా? ఏమో మాట్లాడాలి మీరు. మిమ్మల్ని అడిగి నిర్ణయించినప్పుడు మీరు రాకపోతే మీరు దేవుని ఎరిగినట్ట ఎరగలేనట్ట, దేవుని మాటకు లోబడలేనట్ట, అది మీరు ప్రశ్నించుకోవాలి కదా. మరి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే ఆన్సర్ మీ మనసులోనే ఉంటుంది. ఏమండి, నన్ను కనుగొనవాడు అప్పుడు జీవాన్ని ఎలా కనుక్కుంటారు మీరు? క్రమములైన ఆరాధన నేను ఇష్టపడి అంటాడు. అక్రమం చేయవాళ్ళారా నా ఎదురించి తొలగకుండా అంటున్నాడు. అక్రమం అంటే ఎవరిది? దొంగతనం చేయక్కర్లేదు, లేదా ఇంకోటి బాధపరచక్కర్లేదు. దేవుని మాటకు లోబడకపోవటమే అక్రమం, అన్యాయం. ఏమండి, భూలోకంలో సమయానికి పనికి వెళ్ళకపోతే కూలిస్తారా? ఏమ్మా, సమయానికి పనికి వెళ్ళకపోతే కూలిస్తారా? 8 గంటలు రావాలమ్మా, నువ్వు మాకు అన్నీ చేసి పెట్టాలి, అప్పుడు మేము స్కూల్కి వెళ్ళాలి, ఉద్యోగానికి వెళ్ళాలి, మా పిల్లలు మేమను చదువులకు వెళ్ళాలని చెప్పినప్పుడు నువ్వు 9 గంటలకు వెళ్తే వాళ్ళని పనిలో ఉంచుకుంటారా? తీసిపారేస్తారు. అవునగా చెప్పండి. దేవుడు ఏంటంటే జీతం ఇవ్వట్లేదు మీకు. మనుషులు జీతం ఇచ్చే దగ్గర బాగానే క్రమంగా సమయానికి వెళ్తారు. దేవుడు మీకు జీతం ఇవ్వట్లేదు కదా, ఇవ్వట్లేదు జీతం దేవుడు మీకు. అసలు మీకు భూలోకంలో జీతం తెచ్చుకోవడానికి, కూలి పని తెచ్చుకోవడానికి సామర్థ్యము శక్తి కలుగజేసేది దేవుడు. రేపే వస్తానని చెప్తావు ఉద్యోగానికి, కొంత అడ్వాన్స్ తీసుకుంటావు పనికి, ఆ మరుసటి రోజే నీకు ఆ సామర్థ్యం లేదనుకో పని చేయడానికి వెళ్ళగలవా? అమ్మా, వెళ్ళగలరా? ఒక బలహీనత వచ్చినందుకు వెళ్ళగలరా? వెళ్ళలేరు. మరి ఆ సామర్థ్యాన్ని ఎవరు కలుగజేస్తున్నారు? దేవుడు. మరి ఆ సామర్థ్యం బట్టే కదా జీతం తెచ్చుకుంటున్నాం, కూలి తెచ్చుకుంటున్నాం. మనక చెప్పాడు. అప్పుడు ఆ జీతం ఎవరు ఇస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడు. మీకు అన్నీ తెలుసు, మీరు గ్రహింపు లేని వాళ్ళు కాదు, మీకు అన్నీ తెలుసును కూడా దేవునికి లోపాటరు, క్రమానికి లోపాటరు, ఆరాధనకు లోపాటరు. రోజు ప్రార్థనకు వస్తారు, రోజు ప్రార్థన రారు. దేవుడు నీకు అప్పగించిందని నువ్వు దుర్వినియోగం చేసుకుంటున్నావా, సద్వినియోగం చేసుకుంటున్నావా? ఆలోచన ఉందా నీకు? అమ్మా, ఆలోచన ఉంటే ఆలోచన చేయి. ఈ దినం నుంచైనా రేపటి నుంచి సద్వినియోగం చేసుకో. ఆమె దేవుని ఎరిగి కూడా ఎరగనట్టుగా వేషధారుల వల్ల జీవిస్తున్నామేమో. వేషధారుల వల్ల జీవిస్తే, ఎరగనట్టుగా జీవిస్తే, నటన జీవితం జీవిస్తే మనుషులను క్షమిస్తారేమో కానీ దేవుడు మాత్రం క్షమించడు. ఒకవేళ నేను మిమ్మల్ని అడిగితే మీరు ఆరాధనకు రారేమో అని చెప్పేసి క్రమం తప్పుకోకుండా రమ్మని గద్దిస్తే మీరు నా మీద కోప్పడతారని, మీరు మంచోళ్ళమ్మా, మీరు ప్రతి ఆరాధనకు వస్తారమ్మా, మీరు మంచి ప్రార్థనా పనులు, మిమ్మల్ని పొగడొచ్చు నేను. కానీ దేవుడు పొగడ్డు. ఆయన పొగడాలంటే, ఆయన మెచ్చుకోవాలంటే, ఆయన ఘనత నీకు ఇవ్వాలంటే ఆయన చిత్తాన్ని జరిగించాలి. ఆయన పెట్టిన సమయానికి ఆరాధన రావాలి. ఆయనకి ఇష్టమైన ప్రార్థన చేయాలి. ఆయనకి ఇష్టమైన ప్రార్థన ఏంటి అమ్మా? ఆయనకి ఇష్టమైన ప్రార్థన ఏంటి? ఆయనకి ఇష్టమైన ప్రార్థన ఏంటో తెలుసా? నీలో ఉన్న తప్పుని ప్రార్థనలో పెట్టుకుని సరి చేసుకోవాలి. ఓకే, ఈ దినము నేను తప్పిపోయాను, ఆయన క్రమంగా సమయానికి రాలేకపోయాను, క్రమంగా ప్రార్థన చేయలేకపోయాను.
అదే ఆయనకి ఇష్టమైన ప్రార్థన. నీలో ఉన్న ఏదైనా లోపము, ఏదో విడిచిపెట్టినటువంటి పరిస్థితి, ఏదో అవిధేయత, ఏదో శ్రమ, ఆయన బ్రతుకులాడికి ప్రార్థన చేయాలి. కొంతమంది ఎలా ప్రార్థన చేస్తారు? కేకలేసినట్టుగా ప్రార్థన చేస్తారు. అది వింటాడు దేవుడు. ఏమండి, ఒక అర్థం దగ్గరికి వెళ్తాం మనం కొంత సహాయం కోసం. ఆయన ధనికుడు, ఉన్నతమైన వాడు, ఆయన మనకి సహాయం చేయాలి. ఆయన దగ్గర ఎలా మాట్లాడతాం మనం? ఎలా మాట్లాడతాం చెప్పండి? చెప్పండి. ఏమండి, మాకు అవసరం ఉంది, మీ దగ్గర ఉన్నాయి కదా, ఇస్తారని కూడా వచ్చాను, ఇస్తారా ఎవరు చెప్పండి అంటే ఇస్తాడా? ముందుగా వెళ్ళి ఏం చేయాలి? ఆయన వందనం చెప్పి, లేదా నమస్కారం చెప్పి, ఆయన ఏమడుగుతున్నప్పుడు ఏమ్మా ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. అవునా? అప్పుడు మన విషయం చెప్పి, సందర్భం చెప్పి, మీరు నాకు తప్పక సహాయం చేయాలి బాబు, కృతజ్ఞత ఉంటాను, తప్పక నేను తిరిగి చెల్లిస్తాను, మీరు నన్ను నమ్మండి అని జాలి కలిగినట్టుగా ఆయనకి మన అవసరతను గుర్తించినట్లుగా, అవునా, అలా బ్రతుమాలని మనం అడగాలి. అలాగే దేవుని సదులు కూడా కేకలు వేయకూడదు, మృదువైన స్వరంతో ప్రార్థన చేయాలి. దోకుందండి. ఎలా ప్రార్థన చేయాలి? మనల్ని మనం తగ్గించుకుని ప్రార్థన చేయాలి. మన స్వరం ఎలా ఉండాలి? ప్రభువా, నువ్వు నా జీవితాన్ని గమనించేవాడు ప్రభువా, నీకంతా తెలుసు ప్రభువా. ఆయన మనిషా? ఏమండి, ఎలా ప్రార్థన చేయాలి? నాలో పాపం ఉందో లేదో నీకే తెలుసు ప్రభువా, మాలో అవిధేయత ఉందని అనుకుంటున్నాం ప్రభువా. ఇలాంటి ప్రార్థనలు దేవుడు వింటాడా? నీలో అవిధేయత ఉందో లేదో నీకు తెలియదా? నువ్వు సమయానికి వచ్చావో లేదో తెలియదా? నీలో పాపం ఉందో లేదో తెలియదా? దేవుడు అప్పగించిందని నిర్లక్ష్యం చేస్తున్నావో లేదో తెలియదా? నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావో మనుషులు ప్రేమిస్తున్నావో తెలియదా? మనకు తెలుసా తెలీదా? అమ్మా, మరి తెలిసినప్పుడు ఏమో అంటే అది వేషధార ప్రార్థన కాదా? అది దేవునికి ఇష్టమైన ప్రార్థన. ప్రతి దానిలో కూడా మీరు సంబోధించాలి ప్రభువుని అడిగేటప్పుడు. ఒకని వాళ్ళ దగ్గరికి నువ్వు ఇస్తావనుకుని వచ్చానంటే ఎలా ఉంటుంది ఆయనకి? చెప్పండి. గౌరవం లేకుండా ఒక గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఒక అధికారి దగ్గరికి వెళ్ళి నువ్వు సంతకం పెట్టవా, నువ్వు పెడతావని వచ్చానంటే పెడతాడా సంతకం? బ్రతిమాలుకోవాలి. మీరు అధికారులు అయ్యా, మీ కింద లోబడి ఉన్నాం మేము, మీరు పరిపాలించే అధికారులు, మీ సంతకం పెడితే నా అవసరం తీరుతుంది, మీ సంతకం పెడితేనే నాకు ఒక సహాయం దొరుకుతుంది, నాకు వెనక ముందు ఎవరు సహాయం లేరు, మీలాంటి వారు సహకరించకపోతే ఎవరు సహకరిస్తారు బాబు, మీరు ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు మాకు, మీరు సహాయం చేయకపోతే ఎవరు సహాయం చేస్తారే మాకు, అధికారం మీ చేతిలో ఉంది, మీ సంతకం లేకపోతే మా అవసరం తీరుతుంది, మాకు ఫ్రీగా హాస్పిటల్ వైద్యం చేయండి, దయతో కనికరించి మా పట్ల కనికరం చూపించి మీకున్న అధికారంతో మాకు సంతకం చేసి మా ఎందుకు దయ చూపిండి అని అడిగితే పెడతారా పెట్టరైనా? అక్కడ బాగా అడుగుతారు, దేవుని స్తోత్రం. అక్కడ అడగకపోతే పని అవుతుంది మనకి, అడగకపోతే అప్పు ఎవరు, అడగకపోతే సర్టిఫికేట్ ఎవరు? అవునగా చెప్పండి. అంతకంటే ఇంకా తగ్గించుకుని ప్రభువుని అడగాలి. ఆ తగ్గించుకుంటున్నప్పుడు, ఆ దేన మనసు కలిగి అడుగుతున్నప్పుడు, మన అవసరతను మనం జాలితో కరుణతో అడుగుతున్నప్పుడు మనకు తెలియకుండానే మన కళ్ళంటే కన్నీరు వస్తుంది. ఆమేన్. ఆ కన్నీరు చూస్తారు దేవుడు. చూడ్డా, నిజానికి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చూసుకుందాం. ఒక ఐస్ క్రీమ్ వచ్చింది మన ఇంటి ముందు నుంచి, పిల్లాడు ఏడుస్తున్నాడు, మన దగ్గర డబ్బులు లేవు, అయినా ఏడుస్తున్నాడు. ఎంతో ఊరుకోబెట్టడానికి ప్రయత్నం చేస్తాం, ఓ చాక్లెట్ తెచ్చిచ్చాం, ఓ బిస్కెట్ తెచ్చిచ్చాం, వాడు ఐస్ క్రీమ్ కావాలంటున్నాడు, ఎంతగానో ఏడుస్తున్నాడు. అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? పక్కన ఉన్న వారి దగ్గరికి వెళ్ళి అడిగి తీసుకుని 10 రూపాయలు ఇచ్చి వాడికి ఐస్ క్రీమ్ కొంటుంది. ఎందుకంటే వాడు ఏడుపు చూడలేక, వాడు అంతగా ఏడుస్తున్నాడు, వాడు అంతగా బాధపడుతున్నాడు. అవునా కదా చెప్పండి. ఒకవేళ లేదని ఎవరైనా పక్కన లేరనుకోండి, ఆ ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళి, బాబు రోజు నువ్వు వస్తావు కదా, రేపు నీకు తప్పగా ఇచ్చేస్తాను, పిల్లాడు ఏడుస్తున్నాడు, ఒక ఐస్ క్రీమ్ ఈయన 10 రూపాయలు రేపు నీకు ఇచ్చేస్తాను, లేదా 2 రూపాయలు ఎక్కువ ఇస్తాను, వాడు బాధ చూడలేకపోతున్నాను, దయతో నన్ను నమ్ము, నీ 10 రూపాయలు నేను తీసుకుని నిన్ను మోసం చేయనని నమ్మకత్వాన్ని కలిగించి జాలి గడిగి తెచ్చి పిల్లల్ని ఊరుకోబెడతాం లేదా? ఏమా, అలాగ మనం అడగాలి. నీ పిల్లాడు నిన్ను ఎంత బలవంతం చేసి, బాధకు గురి చేసి, నీ మనసుని పిండేసి, దగ్గర లేకపోయినా సరే ఐస్ క్రీము అతని దగ్గరికి వెళ్ళి అరువు తెచ్చిచ్చేవాడు కోరికను ఎలాగైతే తీర్చుకుంటున్నాడో, దేవుని పిల్లలైన మీరు
దేవుని పిల్లలని మీరేం చేయాలి? దేవుని దగ్గర అంతలాగా అడగాలి, అంతలాగా ఆడవాలి. అప్పుడే ఆయనకి ఇష్టమైన ప్రార్థన. ఆ ప్రార్థన దేవుడు వింటాడు. దావీదు అలాగే ఎన్నో మార్లు ప్రార్థన చేస్తాడు. కాబట్టి నా ప్రార్థన దేవుడు విన్నాడు, నా ప్రార్థన దేవుడు అంగీకరించాడు, దానికి ఉత్తరం ఇచ్చాడు, జవాబు ఇచ్చాడు. అది నేను పొంది ఉన్నాను, అది నేను కలిగి ఉన్నాను, దాన్ని నేను అనుభవిస్తున్నాను అన్నాడు ఆయన. ఆమేన్. ఈ సాక్ష్యం నువ్వు చెప్పగలుగుతున్నావా? ఎన్నాళ్ళుగానో సమస్య కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆ ప్రార్థన దేవుడు విన్నాడు, ఆ సమస్యను పరిష్కరించిన సాక్ష్యం చెప్పగలుగుతున్నావా? కారణం ఇప్పుడు నీకు తెలిసిపోతుంది. నీ ప్రార్థన దేవుడు వింటున్నాడో లేదు తెలియట్లేదా? ఆ సమస్య పరిష్కరించబడలేదంటే ప్రార్థన వెళ్ళినట్టే కదా. ఏమాయ్ చెప్పండి, మాట్లాడండి. మీరు ప్రార్థన వెళ్ళినట్టే కదా. ఆ సమస్య పరిష్కరించబడితే ప్రార్థన విన్నట్టు. అంటే నీ ప్రార్థన ఎలా చేయాలో యోచించుకుని చేయట్లేదు. ఒకరి యొద్దకు అప్పుకి వెళ్ళాలంటే డాక్యుమెంట్ అడుగుతాడేమో డాక్యుమెంట్ పట్టుకెళ్తావా? నోట్ అడుగుతాడేమో నోట్ పట్టుకెళ్తావు. ఏమండి, సాక్షిని అడుగుతాడేమో సాక్షిని తీసుకుని వెళ్తావు. డబ్బులు ఇస్తాను రమ్మన్నప్పుడు అర్థమవా? ఇవన్నీ ఉన్నప్పుడు కదా అతను ఇస్తాడు. అలాగే నువ్వు ప్రార్థనలో చేసేటప్పుడు ప్రభు దగ్గర ఎలా మాట్లాడాలో సమకూర్చుకోవాలి. నీ అవసరత ఏంటో అవసరతను పెట్టి ఏ విధంగా అడిగితే, ఎలా కన్నీరు కలిస్తే ప్రభు హృదయాన్ని మనం కలిగించగలం. ఆయన దృష్టి పరలోకం ఉన్నాడు. కోట్ల మంది ఆయన వైపు చూస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఆయన దృష్టి ఆయన మీద ఉంది. ఆయన దృష్టి ఏమోవాలి, మన వైపు మలచబడాలి. ఆమేన్. ఒకరోజు యేసు ప్రభు వారు త్రోవను నడిచేస్తున్నారు. ఆయన వెనకాల చాలామంది జనసమూహం ఉన్నారు. జనసమూహం చాలామంది ఉన్నారండి. ఉన్నప్పుడు కూడా ఆ త్రోవ పక్కనే ఒక గురుడ్డువాడు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు ఆ త్రోవను వస్తున్నాడని, ఆయన నా కన్నులు తెరవగలవాడని ఆ వార్త విని నమ్మకంతో ఎదురు చూస్తున్నాడు. ఆ ఎండలోనే ఉన్నాడు. ఆకలి వేస్తుంది, ఏ ఆహారానికి వెళ్ళలేదు. తనకు దాహం వేస్తుంది, నీళ్లు తాగడానికి వెళ్ళలేదు. ఏ విధము చేతనే నీ దినం నేను కార్యము పొందుకోవాలని ఆ ప్రభు కొరకు కనిపెడుతున్నాడు. ఆయన కోసం కనిపెడుతున్న ప్రభు రానే వచ్చారు. ఆయన ముందు నుంచి వెళ్ళిపోతున్నాడు. జనసమూహం చాలామంది ఉన్నారు వెనకాల. అప్పుడు అంటాడు ఆయన, ప్రభు వెళ్ళిపోతున్నాడనే విషయం ఎలా తెలిసింది ఆయనకి? గుడ్డోడు కదా, మరి అతను చూడగలిగాడా? చూడలేకపోయాడు. కానీ చెవుతో చూడగలిగాడు. చెవుతోటి అనేక మంది నడిచి వెళ్ళిన ధ్వని, అనేక మంది ఆయన వెనకాల వెంబడిస్తున్నారని చెప్పేసి, ప్రభువా మమ్మల్ని కాపాడు, ప్రభువా మమ్మల్ని కరుణించు, మమ్మల్ని స్వస్థపరచుంటున్న కేకలు, రోగాలు అక్కడ నిలబడుతున్నాయి త్రోవలో నడుస్తున్నప్పుడు. ఆ ధ్వని విని ఆ ధ్వనితో చూశాడు దావీదు కుమారుడా నన్ను కరుణించేయ్యా. ఆయన వినలేదు. ఎవరు విన్నారు? వెనకాల ఉన్నోళ్ళు విన్నారు. ఏంటి, ఎందుకు నీకు ఏం కావచ్చు? ఇది భిక్ష పడుకునే సమయమా? గుడ్డోళ్ళు భిక్ష పడుకుంటున్నారని తెలుసు కదా జనాలకి. ఆయన ఎందుకు అడుగుతావు? రోజు అడుగుకున్నావు కదా, చాలదా? ఎందుకు కేకలేదు? ఆపా. అయినా సరే, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని ఏడుస్తున్నాడు. ఆ ఆఖరి శబ్దం వినపడింది చివరికి. వెంటనే ఆగిపోయాడు ప్రభు. ఆగిపోయి తిరిగి ఆయన ఎందుకు వచ్చాడు? నేను నీకేమి చేయాలని కోరుచున్నాను, నాకు చూపు ప్రసాదించు ప్రభువా అన్నాడా లేదా? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుందని చెప్పాడు. వెంటనే వాడి కన్నులు తెరవబడ్డాయి. ఆమేన్. జీవితకాలం అంతా కూడా ఇంతవరకు నిర్లక్ష్యం చేసిన బంధువులు చూడాలని కానీ, స్నేహితులు ఎదకెళ్ళని ఇప్పుడు ఆలోచన చేయలేదు. అందులో వచ్చిన తర్వాత ఆయన మహిమను చూసిన తర్వాత జీవితకాలం అంతా ఆయన నామాన్ని మహిమపరిచాడు. ఎప్పటికీ త్రోవ పక్కన కూర్చున్నందుకు, త్రోవ అనగా యేసుక్రీస్తులోకి వచ్చినటువంటి బాప్తిస్మ అనుభవం. అక్కడ కూర్చునే ఉన్నామేమో, మంచిదే, సంఘంలోకి వస్తున్నావు, కూర్చున్నావు. కానీ నీ ప్రార్థన, నీ మొర, నీ ఆవేదన, నీ సమస్య దేవుని ఎదురు చేరినట్లుగా కన్నీటితో ప్రార్థన చేస్తున్న చాలా ఆలోచన చేసుకో. ఆయన చేయగలడు, ఆయన ఇవ్వగలడు, ఆయన సమర్థము చేయగలడు, సామర్థ్యము శక్తించగలడు, సంపన్నుడైన, సమర్థమైన చేతిలో ఉంది, సమాధానకర్త ఉన్నాడైనా అన్న సంగతిని గుర్తింపునేట్లా ఆయన యుద్ధం పొందుకోవడానికి ఎలా పొందుకోవాలో ఆ గుడ్డు వాడుకున్నటువంటి మనసు కలిగి నువ్వు ఆయన యందు
భయభక్తులు కలిగి జీవించి ప్రార్థన చేస్తే ఆ మొర వింటాడైనా దానికి సమాధాన ఉత్తరము ఇస్తాడు. ఆమేన్. ఆటంకాలు వస్తాయి, ఏంటండి, మనుషుల వల్ల ఆటంకాలు వస్తాయి, వెళ్ళొద్దని చెప్తాయి, పిల్లల్ని ఆటంకంగా పెడతాయి, మనుషుల కార్యాలు ఆటంకంగా పడతాయి. నీ వారైన వారు చనిపోయారు కదా, నువ్వు దేవుని సన్నిధికి వెళ్తేందుకు? ఆ కార్యక్రమాలు అయిన తర్వాత ఇల్లు అప్పుడు ప్రార్థన మొదలెట్టంటాయి. మృతుడి కాలము చూస్తారని వాక్యం చెప్పట్లేదా? మృతుడి కాలము చూస్తారు కానీ మీరైతే సజీవుని కార్యములు వెతకాలి అని వాక్యం లేదా? మరే ఎవరైనా చనిపోయారనుకో, నెల రోజులు రాదు, ఏదైనా సోమం వచ్చిందనుకో శోధన పెట్టెలను బట్టి ఇక ఒక నెల 2 నెలలు ఆగిపోతారు. మీరు బ్రతికించేంత ఆగిపోయి ఏమండి, సజీవులే కదా దేవుని నామాన్ని స్తుతిస్తారు. మృతులతో పాటు మీరు ఆగిపోయినట్లు బ్రతికినటువంటి మృతులు మీరు. ఆమేన్ కదా. మరి నువ్వు విశ్వాసం అయ్యి అవిశ్వాసం అనేది జీవిస్తే నీకు జీవం ఎలా ఉంటుంది? లోకంలో రుజువులు ఉన్నంత కాలం, వాళ్ళు బ్రతికినంత కాలం నువ్వు బ్రతికి చనిపోతావు, తర్వాత జీవాన్ని కోల్పోతావు. అప్పుడు మృతులతో సమానం కదా. చెప్పాలి మీరు, ఏమో అర్థమవుతుంది మీకు వాక్యం? అప్పుడు మృతులతో సమానం కదా. ఈ మాటలు మీకు చాలా బాధగా ఉంటాయి, ఎందుకంటే ఇలాగ మీరు చేయట్లేదు కాబట్టి. మీకు అర్థమవుతుందా? ఇలాగే జీవిస్తున్నారు కాబట్టి. మనుషులు ఇచ్చలు చెప్పున, మనుషుల కోరికలు చెప్పున, మనుషుల ఆలోచన చెప్పున, మనుషుల ఉద్దేశాలకు లోబడిపోయి మనుషులకి మీరు సేవ చేస్తున్నారు, మనుషులకు దోషలు అయిపోతున్నారు, మనుషులతో స్నేహం కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఇవి మీకు కఠినంగా ఉంటాయి. మాటలు రావు మీకు చెప్పడానికి. ఎలా వస్తాయి? ఒక దొంగతనం చేసిన సంగతి వాడి మనసులో ఉన్నప్పుడు నేను నీతిమంతుడు నేను ఎలా చెప్పగలడా? చెప్పలేడు. ఒక వ్యభిచారకు సంబంధమైన మనస్తత్వం కలిగి ఉన్నప్పుడు నేను పవిత్రురాలు ఎలా చెప్పలేదు. మీరు భక్తి చేయవరైతే భక్తి కాలం చెప్పుకుంటారు, మీ హృదయం మిమ్మల్ని బలవంతపరుస్తుంది. నీలో భక్తి ఉంది కదా, నువ్వు ఎందుకు చెప్పట్లేదండి? నీలో వాక్యం ఉంది కదా, ఎందుకు చెప్పట్లేదండి? బలవంతం చేస్తుందండి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కాబట్టి దేవుని ఎరిగిన వారే జీవమును కనుగొంటారటండి. ఎవరు ఎరిగి ఉన్నారంటే ఈ లోకంలో? ఏమండి, మనుషులు ఎరిగినా ఎరగకపోయినా దయ్యములు ఆయన గుర్తించేయండి. ఆమె దయ్యములు ఆయనను గుర్తించేది. కాబట్టి దేవుని స్థితిలో దయ్యములు దేవుని మహిమపరిచాయి, దేవునికి లోబడ్డాయి. సృష్టి అంతా దేవునికి లోబడింది. మనం దేవునికి లోబడుతున్నామా, దేవుని ఎరిగి ఉన్నామా లేదన్న సంగతిని ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఆమేన్.